సమయం ఉదయం 10 అవుతుంది. హైదరాబాద్ బాలానగర్ రోడ్డుపై ట్రాఫిక్ రోజులాగే అస్తవ్యస్తంగా ఉంది. అందరూ కంగారుగా ఎవరి గమ్యాలను వాళ్ళు చేరుకునేందుకు హడావిడిగా వాహనాలు నడుపుకుంటూ పోతున్నారు. దొరికిన ఇరుకు సందుల్లో నుండి చాకచక్యంగా తప్పించుకుంటూ నరేష్ తన కూతుర్ని ప్లే స్కూల్కి తీసుకొని వెళ్ళసాగాడు. బైక్ మీద ముందు కూర్చున్న అతని కూతురు బండి వేగాన్ని ఆస్వాదిస్తూ మా నాన్న హీరో అనే భావనలో ఉంది. ఒక్కసారిగా రెడ్ సిగ్నల్ పడింది. వేగంగా వెళ్తున్న బండిని అదుపు చేయడం కోసం అమాంతం కాలితో బ్రేక్ మీద గట్టిగా నొక్కాడు. అంతే, ముందు కూర్చున్న పాప పక్కకి ఒరిగి బండి అద్దానికి ఢీకొట్టుకోబోయింది. ఆమె నాన్న హీరో కదా. తన నుదురు మీద చెయ్యి వేసి కాపాడి తల వంచి కూతురు వంక చూసి నవ్వాడు. ఆమె కూడా తన హీరో నవ్వుతున్నాడని నవ్వింది. మెల్లగా హారన్ల మోత మొదలయ్యింది. నరేష్ బండి వెనక ఒక కూరగాయల ఆటోవాడు చాలా కంగారుగా ఉన్నాడు. విరామ సమయం పూర్తయింది. గ్రీన్ సిగ్నల్ పడింది. బండ్లు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. నరేష్ బండి మాత్రం స్టార్ట్ అవ్వడం లేదు. వెనుక ఉన్న వాళ్ళందరూ ఒకటే హారన్ మోత మోగిస్తున్నారు. నరేష్ కంగారుగా బండి స్టార్ట్ చేసి వేగం పెంచాడు. బండి ఒక్కసారిగా అదుపు తప్పి పక్క మలుపులోకి వెళ్లి నేరుగా అటు నుండి వస్తున్న లారీని ఢీకొట్టింది. అంతే, నరేష్ అక్కడికక్కడే మరణించాడు. అతని కూతురు ఎగిరి లారీ ముందు భాగానికి నేరుగా తలని తాకి నరేష్ పక్కన ఒక ఉదుటిన పడింది. ఆమె కన్నుల ముందు తన హీరో చలనం లేకుండా పడిపోవడం చూసి తన శరీరంలో చలనం కోల్పోయి కళ్ళు రెప్ప కూడా వెయ్యలేదు. చుట్టూ జనం గుమ్మగూడారు. కొద్ది సమయానికి అంబులెన్స్ వచ్చి వేగంగా హాస్పిటల్కి చేర్చింది. విషయం నరేష్ ఇంట్లో తెలిసి అతని భార్య కుటుంబ సభ్యులతో పాటు గొల్లుమని మొత్తుకుంటూ వచ్చింది. సమయం కరిగిపోతుంది. ఏడ్చి ఓపిక లేక హాస్పిటల్లో భర్త కూతురి శరీరాల పక్కన జీవశ్చవంలా కూర్చుండిపోయింది. సార్, ఈ రోజు జరిగిన యాక్సిడెంట్తో కలిపి ఇప్పటి వరకు సుమారు 300 నమోదయ్యాయి. ఇవి ఈ 3 నెలల్లోనే, అంటే ఒక్కో నెలకి 100 చొప్పున నమోదైనట్టు. వీటిని అరికట్టడంలో మీ డిపార్ట్మెంట్ పూర్తిగా విఫలమైందని మీరు ఒప్పుకుంటారా, లేదా ఎప్పటిలాగా మేము అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తప్పించుకుంటారా అని ఒక విలేకర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చక్రవర్తిని అడిగాడు. మీరు చూస్తూనే ఉన్నారు. ఎర్రటి ఎండలో జంక్షన్ల దగ్గర ఎక్కువ రద్దీ ఉండే చోట్ల ట్రాఫిక్ కానిస్టేబుల్స్ రోజుకి 24 గంటలు పడిగాపులు కాసి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము ఎన్నో కొత్త రూల్స్ ని పాస్ చేశాము. ఈ రోజు జరిగిన ప్రమాదం కేవలం మితిమీరిన వేగం తప్ప మరొక అంశం లేనే లేదు. మేము ఎన్ని రూల్స్ పెట్టినా, ఎంత కఠినంగా ఉన్నా ప్రజల నుండి ఎటువంటి మార్పు రావడం లేదు. రేపు ఉదయం ఒక స్పెషల్ ఆఫీసర్ హైదరాబాద్ చేరుకుంటారు. ఆ ఆఫీసరే ఇక నుండి దీనిని డీల్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న కుమార్ అసిస్టెంట్ గా ఉంటాడు అని గట్టిగా సమాధానం చెప్పాడు. అంటే మీరు ఈ సమస్యని వేరే వాళ్ళకి అప్పచెప్పి చేతులు దులుపుకోవాలి అనుకుంటున్నారా అని చక్రవర్తి సమాధానానికి ఘాటుగా మరో ప్రశ్న అడిగాడు అదే విలేకరి. చూడండి, వచ్చేది ఒక పోలీస్ ఆఫీసర్. అతనేమి బ్యాంక్ ఎంప్లాయో లేక మరేదో ఆఫీసర్ కాదు. కేవలం ఈ సమస్య ఒక ఆఫీసర్ చేతి నుండి మరొక ఆఫీసర్ చేతికి వెళ్తుంది అంతే. ఎప్పటికైనా మేమే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తాము. దీనికి ప్రజల సహకారం కావాలి అని నమ్మకంగా చెప్పాడు. సరే సార్, ఆఫీసర్ గురించి మీరేమన్నా వివరాలు చెప్పగలరా? ఆఫీసర్ వివరాలు అన్నీ చాలా కాన్ఫిడెన్షియల్. వచ్చిన తర్వాత మీరే నేరుగా అడగండి అని చెప్పి ప్రెస్ మీటింగ్ క్లోజ్ చేశాడు. ఏమయ్యా కుమార్, ఆ ఫైల్ సిద్ధం చేశావా అని అడిగాడు చక్రవర్తి. చేశాను సార్. ఇన్సిడెంట్ డిస్క్రిప్షన్ నుండి పోస్ట్మార్టం రిపోర్ట్ వరకు అన్నీ అటాచ్ కూడా చేశాను. గుడ్. వచ్చే ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నారు. మనకి ఆ ఒక్క విషయం మాత్రమే తెలుసు. మిగతా విషయాలు ఏవీ తెలియదు. అతనికి మనం ఇచ్చే ఈ కేస్ ఫైల్ మన పనితనం తెలియజేయాలి, లేదా మనల్ని తక్కువగా అంచనా చేసే ప్రమాదం ఉంది. అర్థమయ్యింది సార్. ఇప్పటికే ప్రజల్లో మన మీద తీవ్ర అసంతృప్తి ఉంది. అది ఎప్పుడూ ఉండేదే కదా. అలాగే ఆ ఆఫీసర్ మన గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్లో కాకుండా వేరే ఇంట్లో ఉంటారట. అవునా? సరే, ఇక నేను వెళ్తాను. కుమార్, నువ్వు కూడా నాతో పాటే వచ్చేయ్. నేను డ్రాప్ చేసి అట్నుండి అటే వెళ్ళిపోతాను. సరే సార్. తర్వాత రోజు ఉదయం అందరూ కొత్తగా వచ్చే ఆఫీసర్ కోసం ప్రెస్ మీటింగ్లో ఎదురు చూడసాగారు. ఎవరు వస్తారో అని ఆతృతగా ఉన్నారు. అందరి అంచనాల మధ్య కొత్త ఆఫీసర్ వచ్చి తన కుర్చీలో కూర్చుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొత్త ఆఫీసర్ తనని తాను పరిచయం చేసుకుంటూ, నా పేరు మైత్రి, స్పెషల్ డెప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు మీరు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు ఈ సమస్య పరిష్కారం కోసం ఉపయోగపడేవే. కానీ ఈ కేసు పరిష్కరించడానికి వచ్చిన నేను ఒక అమ్మాయిని అని తెలియడంతో ఆ ప్రశ్నలు దారి మళ్లే అవకాశం ఉంది. కాబట్టి
నేనేం చేస్తానో ఇప్పుడేమీ చెప్పను. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఒకవేళ మీరు ఉపయోగపడే ప్రశ్నలు అడగాలి అని అనుకుంటే అడగండి, లేకపోతే ప్రెస్ మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాము అని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఆమె మాటలు విన్న అందరూ తన మీద ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈలోపు, మేడం, ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, మీరు అక్కడి నుండే కొనసాగిస్తారా లేదా మొదటి నుండి చేస్తారా? ఈలోపు ఇంకొక యాక్సిడెంట్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని విలేకరి చక్రపాణి అడిగాడు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఒక్కో ఆఫీసర్ ఒక్కో ప్రణాళిక అనుసరిస్తూ ఉంటారు. అలాగే నేను కూడా. నేను తప్పకుండా మొదటి నుండే మొదలు పెడతాను. ఎలాగో ముందు ఆఫీసర్ కుమార్ నాతో పాటే ఉంటాడు కాబట్టి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఇక యాక్సిడెంట్స్ జరగకుండా ఎటువంటి ప్రణాళికలు తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా అవి బయటికి చెప్పలేను. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ అని చెప్పి చక్రపాణి కూర్చున్నాడు. సరే, ఇక ఈ మీటింగ్ క్లోజ్ చేసి మన మీటింగ్ స్టార్ట్ చేద్దాము అని మైత్రి చక్రవర్తికి చెప్పింది. అక్కడి నుంచి నేరుగా స్టేషన్ చేరుకున్నారు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. మిస్టర్ కుమార్, మొదటిసారి మీరు ఎప్పుడు ఈ కేసుని గుర్తించారు? మేడం, 3 నెలల క్రితం సాధారణ యాక్సిడెంట్ కేసు నమోదయ్యింది. అప్పటి నుండి దాదాపు రోజుకి 3 నుండి 4 కేసులు నమోదయ్యేవి. నమోదైన ప్రతి కేసులో యాక్సిడెంట్కి గురైన ప్రతి వ్యక్తి మరణించాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సిటీ కమిషనరేట్ ఒక ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసి వీటిని అరికట్టే పని అప్పచెప్పారు. ఆ టీంని నేను గైడ్ చేస్తుంటే ఈ 3 నెలలుగా మా టీం ఎంతగానో ప్రయత్నం చేసి వీటిని నివారించాలి అని అనుకున్నాము. కానీ ఏ దశలోనూ మేము వాటిని అడ్డుకోలేకపోయాము. మీరు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం అంతా ఈ ఫైల్లోనే ఉంది కదా? అవును మేడం. మీరు అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టారు? ఎప్పటిలాగానే ఒక యాక్సిడెంట్ కేసుని ఎలా క్లోజ్ చేస్తామో అలాగే అన్ని ఫార్మాలిటీస్తో పూర్తి చేశాము. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుండి పోస్ట్ మార్టం వరకు అన్నిటినీ ఒకదానితో ఒకటి జత చేసుకుంటూ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నిటినీ ఏ ఒక్కదానిని వదలకుండా లీడ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేశాము. కానీ వాళ్ళ చావుల్లో అనుమానాస్పదంగా మాకు ఏదీ కనబడలేదు. ఓకే, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ సంగతి ఏంటి? మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నిటినీ చాలా పక్కాగా చూశాను. ఏ ఒక్క బాడీలోనూ టాక్సిక్ ట్రేసెస్ కానీ ఇంటర్నల్ ఇంప్రెషన్స్ కానీ లేవు. అలాగే వాళ్ళ అవయవ పరిమాణం కూడా చాలా సాధారణంగా ఉంది. కేవలం అధిక ఒత్తిడి పడి తల, మిగతా ప్రధాన అవయవాలు ఛిద్రమై చనిపోయారని ఫైనల్ కంక్లూషన్ ఇచ్చేవాళ్ళు. ఓహో, ఇంకా? బాధితులందరి వివరాలు కూడా మేము సేకరించాము. ఒకరితో మరొకరికి అస్సలు సంబంధమే లేదు. ఒకే ఒక్క కంపారిజన్ ఏంటంటే అందరూ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు. ఇంతకు మించి ఈ 3 నెలల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి సమాచారము మేము సేకరించలేకపోయాము. సరే, మరి ఫారెన్సిక్ టీం సంగతి ఏంటి? మన ఫారెన్సిక్ టీం కూడా ఎటువంటి క్లూ కనిపెట్టలేకపోయింది. సాయిల్ శాంపిల్ నుండి ఫింగర్ ప్రింట్స్ వరకు అన్నీ మేము చాలా పటిష్టంగా చెక్ చేశాము. బాడీ మీద ఎటువంటి ఆనవాళ్లు లేవు. మరి బైక్స్? అదే, యాక్సిడెంట్స్లో ముఖ్య పాత్ర వీటిదే కదా. బైక్స్ను మేము పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకని మిస్టర్ కుమార్? మేడం, యాక్సిడెంట్స్లో బైక్ పాత్ర ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా వాటిని ఢీకొట్టిన పెద్ద వాహనాల పాత్ర అంతే ఉంటుంది. అవును, అయితే ఏం చేశారు? ఇప్పటి వరకు అన్ని యాక్సిడెంట్స్కి కారణమైన పెద్ద వాహనాలను సీజ్ చేసి వాటిని పూర్తి స్థాయిలో తనిఖీ చేశాము. డ్రైవర్స్ యొక్క నేర చరిత్ర గురించి తెలుసుకున్నాము. అన్ని లారీలలో ఎక్కువ నేషనల్ పర్మిట్ ఉన్నవే, వేరే వేరే రాష్ట్రాల నుండి వచ్చేవి. సంఘటన జరిగిన రోజు నుండి అవి సుమారు కొన్ని రోజుల ముందు హైదరాబాద్ మీదుగా వెళ్ళేవి. డ్రైవర్ల అన్ని నెంబర్లో కాల్ డేటా చెక్ చేశాము. ఒకవేళ డ్రైవర్స్కి ఈ స్టేట్ నుండి ఏమైనా కాల్స్ వచ్చాయేమో అని చూశాము. ఏ ఒక్క పాసిబిలిటీస్ వదలకుండా ఇన్వెస్టిగేషన్ చేశాము. మరెందుకని మీరు ఈ కేసులో ఎటువంటి స్టెప్ తీసుకోలేదు? మేడం, ఏ స్టెప్ తీసుకున్నా ఫలితం లేదు కాబట్టి. అంటే జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ యాదృచ్ఛికమే తప్ప ఏవీ కూడా ఇంటెన్షన్గా చేసినవి కావు. ఈ 300 మరణాలు యాదృచ్ఛికమే అంటారా? అవును మేడం, అంతే. కుమార్ కొంచెం ఒత్తిడిలో ఉన్నాడని గ్రహించి మైత్రి మెల్లగా, కుమార్, 1-2 సార్లు లేదా మరో 10 సార్లు ఒకేలా జరిగితే అది యాదృచ్ఛికమే, కానీ ఇక్కడ 100 సార్లు జరిగింది. మీరు ఈ నిజం ఒప్పుకోక తప్పదు. ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో మీరు సాధించింది ఏమీ లేదని నేను అనటం లేదు. సాధారణ పద్ధతిలో చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. అంతేగాని మనం పూర్తిగా దీనిలో ఓడిపోలేదు. మనకి ఇంకా అవకాశం ఉంది. మీరు 2 రోజులు ప్రశాంతంగా ఉంటే మీ బుర్ర నాకు చాలా ఉపయోగపడుతుంది. సో రెస్ట్ తీసుకొని మరో 2 రోజుల తర్వాత రండి.
ఈలోపు నాకు వేరే పని ఉంది, ఆ పని పూర్తి చేస్తాను. ముభావంగా సరే మేడం అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మైత్రి అతని పరిస్థితి అర్థం చేసుకొని తనకి విశ్రాంతి ఇచ్చింది. తను కూడా స్టేషన్ నుండి నేరుగా ఇంటికి చేరుకుంది. ఇల్లు చేరుకున్నాక మైత్రి అన్ని సామాన్లు ఎక్కడికక్కడ సర్ది ఉండడం చూసి ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళి, అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను వచ్చిన తర్వాత ఇద్దరం సర్దుదామని చెప్పాను కదా అని కోపంగా వంటగదిలోకి వెళ్ళింది. లోపల ఒక కుర్రవాడు షార్ట్స్ టీషర్ట్స్ వేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బయటికి పాడుతూ ఏదో వండుతున్నాడు. ఎవరా అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళింది. కుర్రాడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈమెని గమనించకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. మెల్లగా అతని దగ్గరకు వెళ్ళి టోపీ చేతిలో పట్టుకొని తలని వెనక్కి తిప్పింది. ఒక్కసారిగా ఆ కుర్రాడికి గుండె ఆగినంత పనయ్యింది. కుర్రాడి ముఖంలో ఒక తేజస్సు ఉంది. అతని చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ పీకేసి, ఏయ్ ఎవరు నువ్వు, మా ఇంట్లో నీకేం పని అని అడిగింది. వచ్చినావా అక్క, నీకోసమే చూస్తున్నాను అని అన్నాడు మైత్రిని చూసి. మైత్రి కూడా కావాలని, నా కోసం నువ్వు చూసేదేంది, సీదా వంటింట్లోకి దూరి దుకాణం పెట్టినావు, ఏంది కదా, ఎవరు నువ్వు అని అంది. ఓ లప్పో, నేను తమ్ముడిని కదేటి, ఒక్కరోజులో ఏడ నుండి వచ్చాడు ఈ తమ్ముడు, ఏడ నుండి అంటావేందక్కో, నువ్వెట్టా వచ్చినావో నేను కూడా అట్టే వచ్చినాను, దేవుడి దయ వల్ల ఈడ దొరికినావు గదా. సంభాషణ మరీ ఎక్కువ అవుతుందని గ్రహించిన మైత్రి వంటగదిలోకి వస్తున్న అమ్మని అడిగితే ఎదురింటి కుర్రవాడు అని చెప్పింది. అక్కో, వంట అయిపోయినాది, నువ్వు బేగా 2 చెంబులు నీళ్లు పోసుకొని వస్తే వేడివేడి కూడు కడుపారా తినొచ్చు అని మైత్రికి చెప్పి, మాతాజీ మీరు అడిగిన విందు సిద్ధం చేసి మీకు అనుకూలంగా వాటిని టేబుల్ మీద పరిచి నేను నా స్వగృహానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అనుమతి ఇచ్చిన ఎడల నేను కూడా సేవించి అలా అలా బయట విహరించి వచ్చెదను అని ఆమె అమ్మ శారదాతో అన్నాడు. యాశలు మార్చి మార్చి మాట్లాడుతూ ఉన్న కుర్రవాడిని చూస్తూ శారద ముచ్చట పడుతూ ఒక్క నవ్వు నవ్వింది. ఆహా, మాతృమూర్తి మీ చిరుమందాహాసమే మాకు అనుమతి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎవడమ్మా వీడు, ఏకపాత్రాభినయం చేస్తూ ఓవర్గా నటిస్తున్నాడు, వాడి పేరు భార్గవ్, ఇందాకే వాడి అమ్మతో మాట్లాడాను, వాడి గుండు భలే కామెడీగా ఉన్నాడు, అది మామూలు గుండు కాదు, నవ్వుతూ అంటే అదేమైనా బట్టతలనా? మైత్రి, వాడికి క్యాన్సర్, కీమోథెరపీ చేస్తున్నారట, పిల్లాడు చాలా ధైర్యవంతుడు, బతికున్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఉంటానని వాళ్ళ అమ్మకు ప్రమాణం చేశాడంట, అందుకే ఇలా. పైగా అతనికి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఉంది, డయాలసిస్కి అప్పుడప్పుడు అర్ధరాత్రులు కూడా హాస్పిటల్కి తీసుకొని పోవాల్సి వస్తుందంట. పాపం, వాణ్ణి ఈరోజే కలిసినా నా మనసు తరుక్కుపోతుంది అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది శారద. అమ్మ మనసు తెలిసిన మైత్రి, అమ్మా వాడు మన పక్కనే ఉంటాడు కదా, మనకి తోచిన సహాయం చేద్దాము, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే తప్పకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని ద్వారా వీళ్ళకి సహాయం చేద్దాము, నువ్వు రేపు వాళ్ళ దగ్గర నుండి పేపర్స్ తీసుకుని నాకు ఫోటో తీసి పెట్టు, నైట్ నాకు చాలా పని ఉంది, త్వరగా అన్నం పెడతావా, ఆ కళ్ళు తుడుచుకొని అని ప్రేమగా అడిగి శారదా చేతిలో చెయ్యి వేసి ఆమె వంక చూసింది. మైత్రి అలా చూస్తూ ఉంటే, మొదటి రోజే నీ మూడు చెడగొట్టానా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఈరోజు వాడి చేతి వంటనే అని ముఖం చేతులతో తుడుచుకుంటూ తినడానికి అన్నీ సిద్ధం చేసింది. తల్లి కూతుర్లిద్దరూ భోజనం పూర్తి చేశారు. శారద మెల్లగా నిద్రలోకి జారుకుంది. మైత్రి చాలాసేపు తను తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ అర్ధరాత్రికి పడుకుంది. తెల్లవారింది. మైత్రి టిఫిన్ చేసి స్టేషన్కి చేరుకుంది. అప్పటికే అందరూ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. లోపల కుమార్ని చూసి తన నిర్ణయం మార్చుకోలేదని అర్థం చేసుకుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రమాదాలు అప్పుడప్పుడు జరగడం చాలా సహజం, కానీ ఎప్పుడూ ప్రమాదాలు జరగడం అసహజం. అప్పుడప్పుడు జరిగే వాటిని మనం ఎప్పుడూ ఆపలేము, కానీ ఎప్పుడూ జరిగే వాటిని ఆపడం కొంచెం కష్టం, కానీ ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం కేవలం మరో ప్రమాదం జరగకుండా ఉండడం కోసం తీసుకునే చర్యల గురించి మాత్రమే ఆలోచిద్దాము. మిస్టర్ కుమార్, ఏ ప్రాంతాల్లో అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని ప్రస్తుత మీటింగ్ ఉద్దేశం చెప్పి అందరినీ అప్రమత్తం చేసింది. మేడం, హైదరాబాద్లో అధికంగా ఫార్మా, సాఫ్ట్వేర్, అలాగే చిన్న చిన్న పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అవి వారి వారి ఉద్యోగులను మొత్తం 4 షిఫ్ట్స్లో ఉపయోగించుకుంటాయి. ఐడిపిఎల్ ఏరియాస్, సైబర్ టవర్స్, జేఎన్టీయు, బాలానగర్, అమీర్పేట్, పటాన్ చెరువు, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో అధికంగా రద్దీ ఉంటుంది. పైగా ఈ రోడ్ల మీద 4 షిఫ్ట్స్ టైమింగ్స్ ఎంప్లాయీస్
ఉంటారు. సో అధికంగా ఇక్కడే నమోదయ్యాయి అని చెప్పాడు కుమార్. అవును, కానీ మీరు చెప్తున్న ప్రదేశాల్లో 50% ప్రమాదాలు జరిగాయి. మిగిలిన 50% రద్దీ తక్కువగా ఉండే ప్రదేశాల్లో జరిగాయి. సో మనం ఇక్కడ రెండింటి మీద కేర్ తీసుకోవాలి. ప్రమాదాల్లో అధికంగా వేరే రాష్ట్రాల నుండి వచ్చే భారీ వాహనాలు పరోక్షంగా కారణమవుతున్నాయి. మేడం, ఒక్క నిమిషం, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే అని ఉత్సాహంగా చెప్పాడు ఒక కానిస్టేబుల్. మీరు ఎలా చెప్తున్నారు? ఏముంది మేడం, ఆ పెద్ద పెద్ద భారీ వాహనాల కింద పడే కదా వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పేసి ఏదో సాధించినంత ఫీల్ అయిపోయాడు కానిస్టేబుల్. తప్పు. నేను రాత్రి దాదాపు అన్ని ప్రమాదాల సీసీటీవీ ఫుటేజ్లో చూశాను. ప్రమాదానికి ముందు 2 వాహనాలు ట్రాఫిక్ రూల్స్కి అనుగుణంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారీ వాహనాలు రైట్ లైన్లోనే వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన చిన్న చిన్న వాహనాలు, అదే బైక్స్, స్కూటీస్ లాంటివి రాంగ్ లైన్లోకి వెళ్ళి నేరుగా భారీ వాహనాల కింద పడడమో లేదా వాటి ముందు పడడమో జరుగుతుంది. సో ఇక్కడ జరిగిన దానిని బట్టి చూస్తే వాళ్లే చనిపోవాలని చేసుకున్నట్టు ఉంది తప్ప భారీ వాహనాల తప్పు లేదు. అంటే కేవలం ఇక్కడ అదుపు తప్పి వెళ్ళి జనాలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటారా? అంతే. కానీ వాళ్ళు అదుపు తప్పి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే మనం వాళ్ళని గాలికి వదిలేలేము కదా. అందుకే నేను ఒక ప్రణాళిక రూపొందించాను. మేడం, ఎన్ని ప్రణాళికలు రూపొందించినా వాటిని ఈ వెర్రిజనం ఫాలో కారు. వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకే బాధ్యత లేదు అని ఒక ఆఫీసర్ అన్నాడు. ఈలోపు మరో ఆఫీసర్, హెల్మెట్ పెట్టుకోలేదని మనం వాళ్ళని ఆపితే మనతోనే గొడవకి దిగుతారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని అర్థం చేసుకొని మన ప్రణాళికలు ఫాలో అవుతారు మేడం అని నిస్సహాయంగా అన్నాడు. చూడండి గాయస్, మనం ఇక్కడ కామన్ మ్యాన్ మీద నిందలు వేసుకోవడం కోసం రాలేదు. వాళ్ళని ప్రమాదాల నుండి కాపాడడం కోసం వచ్చాము. జనం మన ప్రణాళికలను వినిపించుకోపోతేనేం, మనకి మీడియా తోడు ఉంటే సరిపోతుంది. అయ్యో మేడం, మీడియానా? ఒక్కసారి ఈ పేపర్స్ చూడండి. నిన్న మీరు టైం వేస్ట్ చేయకూడదని ముక్కుసూటిగా చెప్పిన మాటలను ఎంత వెక్కిరిస్తూ రాశారో చూడండి అంటూ కొన్ని పేపర్స్ మెయిన్ పేజీలను మైత్రి టేబుల్ మీద పెట్టి, వీళ్ళ మనకి సహాయం చేసేది అని అడిగాడు మరో కానిస్టేబుల్. మైత్రి మనసులో, వీళ్ళందరూ ఇలా ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే వీళ్ళు ఈ ప్రమాదాలను ఆపడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ విఫలమై ఉండొచ్చు అని అనుకుని, సరే ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన ప్రణాళికను ఏ ఒక్కరి సహాయం లేకుండా ఒంటరిగా మన డిపార్ట్మెంట్లోనే, అందులోనూ మన టీం మాత్రమే అమలు చేసి మన సత్తా ఏంటో చూపిద్దాము. టోటల్ హైదరాబాద్ సిటీని 2 జోన్స్గా విభజించాను, సౌత్ జోన్ అండ్ నార్త్ జోన్. సౌత్ జోన్ని నేను లీడ్ చేస్తాను, నార్త్ జోన్ని కుమార్ లీడ్ చేస్తాడు. మీరు ఇప్పటిదాకా పడిన కష్టంలో ఓ 10% ఈ ప్లాన్లో అమలు చేయడం కోసం వాడండి. ఏమంటారు? మైత్రి అందరి మొహాలను చూసింది. అందరి కళ్ళల్లో నిరాశ తప్ప ఏమీ లేదు. దీనికి గల కారణం అటు జాతీయ మీడియా, లోకల్ మీడియా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పనితనాన్ని చులకనగా చేసి అనేక కథనాలను ప్రచారం చేశాయి. పైగా కుర్చీలో కూర్చుని ఆర్డర్స్ వేసే వాళ్ళ ఒత్తిడి బాగా ఎక్కువ అవడం వల్ల పై స్థాయి అధికారుల నుండి కింద స్థాయి అధికారుల వరకు అందరూ చేతకాని వాళ్లుగా జనాల ముందు నిలబడ్డారు. అందరి ముఖాలలో మళ్లీ ఉత్తేజం నింపాలంటే వరుస ప్రమాదాలను కొన్ని రోజులు ఆపి వీళ్లల్లో ఎనర్జీ తీసుకుని రావాలని మనసులో అనుకొని, ఓకే ప్లాన్ చెప్తాను వినండి అని తాను రాత్రి సిద్ధం చేసిన ప్లాన్ బయటకు తీసి గోడకి తగిలించి దానిని చూపిస్తూ ఇలా చెప్పసాగింది. మన రాష్ట్రం గుండా లోపలికి గాని బయటకు గాని, అది కూడా ఎక్కువ రద్దీ ఉన్న ప్లేసుల్లో అధికంగా భారీ వాహనాలు వివిధ రకాల టైమింగ్స్లో వెళ్తాయి, అలాగే వస్తాయి. సో మనం వీటిని అధికంగా ట్రాఫిక్ ఉండే టైమింగ్స్ అంటే ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుండి 2 వరకు, సాయంత్రం 5 నుండి 10 వరకు మన సిటీలోకి రాకుండా, సిటీ నుండి బయటికి పోకుండా ఆపేయాలి. మైత్రి ఆలోచన చేసిన ప్రణాళిక ట్రాఫిక్ నియంత్రణలో ఉపయోగపడుతుందనుకుంటున్నారా, లేకపోతే మైత్రి విఫలమవుతుందనుకుంటున్నారా? ఇంతకీ ఈ యాక్సిడెంట్స్ అన్నీ యాదృచ్ఛికమే అనుకుంటున్నారా? మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. తర్వాత ఏం జరగబోతుందో రేపటి భాగంలో తెలుసుకుందాం.